హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. 21 days లో వెయిట్ లాస్ మనకి ఇంట్లోనే కూర్చొని చక్కగా యోగా ఆసనాలు వేయటంతో 21 days లో మనం వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు. ఈ వెయిట్ లాస్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకోసారి వెయిట్ గెయిన్ అనేది కూడా ఉండదు. సో ఈరోజు మనకి డే 3 లోని వెయిట్ లాస్కి సంబంధించి డే 3లో ఎలాంటి ఆసనాస్ చేయాలి అని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ కవితా రెడ్డి గారు. హలో మ్యామ్. హలో మాధురి, నమస్తే. మనకి డే 3కి వచ్చేసరికి మనకి అంటే వెయిట్ లాస్ అనేటప్పుడు జస్ట్ వెయిట్ గెయిన్ అయ్యేది చాలా మంది. ఇప్పుడు స్ట్రెస్ కానీ ఇంకా బ్యాక్ ఏక్ బీపీఓ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యేది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. మనం ఫుడ్ హ్యాబిట్స్ మన ఫుడ్ మనకి లోపలికి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ కి సంబంధించి ఎలాంటి ఇప్పుడు నేను జంక్ తినకపోతే నేను ఉండలేను. ఎవ్రీడే నాకు కొంచెమైనా జంక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంటెస్టైన్ క్లీన్ చేసుకోవడం ఎలా? ఎస్ అండి, మెయిన్గా మనకి ఫుడ్ అనేది 80% వర్క్ చేస్తే మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ అనేది 80% హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి. అవునా? ఎస్ అండి, మనం అందరము ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే వెయిట్ లాస్ అవుతాము అనే భ్రమలో ఉంటాము. ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 20% ఫిజికల్ వర్కౌట్ చేసి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే ఫుడ్ తో మనం ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో ఫుడ్ తో వెయిట్ లాస్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు? మెయిన్ గా ఇప్పుడు మీరు చెప్పారు జంక్ అంటే చాలా ఇష్టం ఉంటది కొందరికి, అది లేకపోతే ఒక డే కూడా గడవదు అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. జంక్ లో ఏముంటుందంటే కంప్లీట్ గా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్లో ప్రాసెస్డ్ అంటే ఏంటి, అవసరమైనవన్నీ తీసేసి అనవసరమైనవన్నీ తీసి ప్యాక్ చేయడం. అలా ఏవైతే అనవసరమైనవన్నీ ప్యాక్ చేసి ఉంటారో వాటిని మనం ప్రిపేర్ చేసుకొని ఎవరికైతే కడుపుకి ఏది అవసరమో అది తింటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఎవరైతే నాలుకకి ఏది అవసరమో అది తింటారో వాళ్ళు కొంచెం లావ్ అయిపోతారు. ఓకే, నాకు పొట్టకి సంబంధించి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్దీగా ఉంటాం? వెయిట్ లాస్ పక్కన పెడితే, వెయిట్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఫస్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అనే దానికంటే మెయిన్ గా ఏంటంటే మనము ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి చాలా మందికి గట్ అనేది వీక్ అవుతుంది. మెయిన్ గా ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాన్స్టిపేషన్. ఎస్, ఇప్పుడు కామన్ గా అందరు ఎక్కువ సిట్టింగ్ లో వర్క్ చేయడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫుడ్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఇంకా జంక్ ఫుడ్, ఇంకా అన్హెల్దీ ఫుడ్, ఎవ్రీథింగ్ ఏదైనా చెప్పుకోవచ్చు. అలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మోషన్ ఫ్రీ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. మోషన్ ఫ్రీ అట్లా కాన్స్టిపేషన్తో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లోగా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా అవ్వకుండా మనకు ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అయ్యే, అంటే కాన్స్టిపేషన్ ఫ్రీ అవ్వడానికి, అంటే మోషన్ ఫ్రీగా రావడానికి హెల్ప్ అయ్యే ఆసనాస్తో పాటు అలా రాని వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా, అవి చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. మనం తినే ఫుడ్లో ఫైబర్ ఉండాలి. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకి డైలీ ఉండే ఫైబర్, మనకి ఓన్లీ ఫైబర్ ఒకటే సరిపోదు కదా, సరిపోదు. మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ని బయటకి, అంటే అన్నెసెసరీ కార్బోహైడ్రేట్స్, అన్నెసెసరీ ప్రోటీన్స్ ని బయటికి పంపించడానికి ఫైబర్ కంపల్సరీ. ఫైబర్ ఉంటేనే ఇంటెస్టైన్స్ లో ఏదైతే పెరుకుపై ఉంటుందో అది క్లీన్ చేస్తూ బయటకి తీసేస్తుంది అనమాట. ఓకే, సో మనకి లైక్ ఇప్పుడు ఉందనుకోండి, మనం ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనిషి ఎంత తినాలి? ఇప్పుడు నేను నాకు టైం దొరికినప్పుడల్లా తింటూనే ఉంటాను, ఏదో ఒకటి గ్రాప్ చేస్తూనే ఉంటాను. మనం ఎంతవరకు తినాలి, ఎంత తినాలి? ఎంతవరకు తినాలి, ఎంత తినాలంటే కొందరు 24 hours అంటే మనకి ఏది అందుతుంది తింటూనే ఉంటారు. అలా కాదు, పర్టికులర్ టైం పీరియడ్. మనకు ఇప్పుడు ఫుడ్ తిన్నాం అనుకోండి, మినిమం 3 hours తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. సో ఆ టైం మొత్తం మనం బ్రేక్ ఇవ్వాలి. ఓకే,
అంటే మనం లంచ్ తీసుకున్న లంచ్ 3 hours పడుతుంది ఎస్ మినిమం 3 hours పడుతుంది. అంటే మనకు కంప్లీట్ గా మొత్తం వెళ్ళిపోవడానికి కాదు, స్టమక్ లో నుంచి ఇంటెస్టైన్స్ లోకి షిఫ్ట్ అయ్యి డైజెస్ట్ అవ్వడానికి 3 hours పడుతుంది. అలాగే నాన్ వెజ్ తీసుకుంటే మనకి 36 hours పడుతుందండి డైజెస్ట్ అవ్వడానికి. వావ్, అంటే నాన్ వెజ్ తింటే సరిపోతుందేమో 3 రోజులు తినక అంటే ఆకలిస్తుంది మనకి అంటే కంప్లీట్ గా మొత్తం డైజెస్ట్ అవ్వడానికి నేను చెప్పేది. ఓకే, అందుకనే ఎక్కువగా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇప్పుడు అంటే చికెన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, ఎగ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, మటన్ లో కూడా ప్రోటీన్, అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది మటన్ లో ఫ్యాట్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా అవుతూ ఉంటారు. సో అది కూడా మనం ఒకటి క్లారిఫై చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎంత అవసరమో అంత తింటే ఏది ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు చికెన్ అయినా మనకు బాడీకి ఎంత అవసరం అంత ప్రోటీన్ తీసుకుంటే ఏం కాదు. అదే ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి యూరిన్ లో ప్రాబ్లం వస్తుంది. మనకి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఇవి బాడీకి అనేవి మనకు కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ జనరల్ గా తీసుకుంటే అన్ని మన బాడీకి ఏదేది అంత అవసరం, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, ఎవ్రీథింగ్ అన్ని ఎంత అవసరమో అంత తీసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. ఏదైనా సరే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే మనకు అప్పుడు బాడీకి అది రియాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రాపర్ డైట్ తీసుకుంటున్నాను, అయినా కూడా నేను గెయిన్ అవుతున్నాను. సో అక్కడ డైజెషన్ ప్రాబ్లమ్ నాకు ఉన్నట్టు. సో ఈ డైజెషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏం చేయాలంటే గట్ ని స్ట్రాంగ్ చేయాలి, ఇంటెస్టైన్స్ క్లీన్ గా ఉంచుకోవాలి. బోవెల్ మెయిన్ గా మనకి ఎవ్రీడే మన బోవెల్ ని క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ తీసుకొని మలాసన ప్రాక్టీస్ చేస్తామనుకోండి, ఇంటెస్టైన్స్ అంటే ఎవరైతే మోషన్ తో సఫర్ అవుతుంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రీ అవ్వడానికి. అందులో క్రౌ వాక్ కూడా చూపిస్తాను ఇప్పుడు, అండ్ ఆసన కూడా చేద్దాం. జనరల్ గా రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనము ఒక 250 ml to 300 ml వాటర్ తీసుకోవాలి. మినిమం స్టార్టింగ్ కొంచెం అంటే కూర్చోలేని వాళ్ళు ఉంటారు, కొందరికి నీస్ పెయిన్ అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళు ఒక పిల్లో పెట్టుకొని పిల్లో పైన మనం ఏ పొజిషన్లో అయితే ఉంటామో ఆ పొజిషన్లో కూర్చున్నా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. నార్మల్గా చేయగలను అనుకునే వాళ్ళు ఎవరైనా చేసేసుకోవచ్చు. వాటర్ తాగి ఆ పోస్చర్లో ఒక 10 to 20 seconds స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేస్తూ మెల్లగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఒక 1 minute వరకు హోల్డ్ చేసే కెపాసిటీ తెచ్చుకుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తారా? యా షూర్. ఫస్ట్ మనం క్రౌ వాక్ చేద్దాము, దాని తర్వాత ఆసన. ఓకే, సైడ్ నుంచి చేద్దాం. 2 legs మధ్యన మనం షోల్డర్ అంత గ్యాప్ తీసుకుంటాం ఇలా సైడ్స్కి. మీరు ఒక సైడ్, నేను ఒక సైడ్. ఓకే, ఇలా తీసుకున్నాం కదా, 2 hands నీస్ పైన తీసుకోవాలి. ఫుట్ మొత్తం కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ చేయాలి. ఎస్, తీసుకున్నాం కదా, ఇలా లిఫ్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తూ వెళ్తాము. రైట్ని తీసుకొచ్చి ఫ్లోర్కి టచ్ చేస్తాము, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్, మళ్ళీ స్లోగా రైట్ లెగ్ ముందుకి, మళ్ళీ ట్విస్ట్. ఇలా చేస్తూ వెళ్ళాలి. ఇలా ఒక 2 to 3 rounds చేయాలి. ఓకే, జస్ట్ ట్విస్ట్ చేస్తూ వాక్ చేస్తూ వెళ్ళాలి. అంటే ఇది ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఎలా చేయాలి? మెల్లిమెల్లిగా చేస్తూ వెళ్ళాలి. అలా వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తే అలా అలా చేసుకుంటూ మెల్లిగా ట్విస్ట్ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్. ఇలా కొంచెం ఒక ఎస్ హార్డ్ ఉంటుంది కొంచెం, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ స్టెప్ తీసుకొని ఈ రైట్ లెగ్ కి ఇది చేయాలి, ట్విస్ట్ చేయాలి. జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి మీరు కావాలంటే ఇలా హెల్ప్ తీసుకోవచ్చు. ఫస్ట్ లెగ్ ఇది పెట్టేసి మెల్లిగా ఈ లెగ్ జరుపుకొని మళ్ళీ ఇది ట్విస్ట్ చేసి మళ్ళీ లెగ్ కొంచెం పర్లేదు, అంటే అలవాటు ఉండదు కదా, సో కొంచెం హార్డ్ అవుతుంది. మెల్లిగా ప్రాక్టీస్ చేయొచ్చు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. అండ్ దెన్ మళ్ళీ రైట్ లెగ్ ట్విస్ట్ చేయండి. రైట్ లెగ్ ముందుకు తీసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు ఇది ఇలా పెట్టాను కదా, ఈ లెగ్ వెనకాల ఉంది, ఇది కొంచెం ముందుకు తీసుకున్న తర్వాత ఇది లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి రైట్ లెగ్ ట్విస్ట్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ట్విస్ట్.
ఓకే, నేను ట్విస్ట్ చేస్తూ ముందు పెట్టాలి. నేను అది ఎత్తకుండా దాని ముందు నుంచి నడుస్తున్నా. స్లోగా ఫస్ట్ రైట్ లెగ్ని ట్విస్ట్ చేయాలి, లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ట్విస్ట్, రైట్ లెగ్ మళ్ళీ ముందుకు, మళ్ళీ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఫ్లోర్కి టచ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ ముందుకు, మళ్ళీ ట్విస్ట్. ఇలా స్లోగా ఒక 20 to 30 అడుగులు వేస్తే సరిపోతుంది. మీరు వేయగలరు అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేయచ్చు. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు క్రవ్ వాక్ చేసాం కదా, నీ రిలేటెడ్ నీ పెయిన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేయొద్దు. ఓకే, ఎందుకంటే నీస్ పైన ప్రెషర్ పడుతుంది. సేమ్ మలాసన్ కూడా నీ పైన ఉన్న వాళ్ళు చేయొద్దు. వాళ్ళు కావాలంటే పిల్లో హెల్ప్ అలా తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు మలాసన్ చూద్దాము. ఇది కూడా హోల్డింగ్ చేద్దాము. ఓకే, 2 లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకోవాలి, షోల్డర్ లైన్. ఓకే ఓకే, తీసుకున్న తర్వాత టోస్ అవుట్ సైడ్ ఓపెన్ చేయాలి, ఎల్బోస్ ఉన్నాయి కదా పుష్ చేయాలి, చేసి నమస్కారం, స్పైన్ స్ట్రైట్. ఓకే, హోల్డ్ ఇలా. ఓకే, హోల్డ్ చేయాలి, ఒక 10 కౌంట్స్ హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా హీల్ లిఫ్ట్ చేయాలి, ఇలా హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్, మళ్ళీ హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ లిఫ్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్. ఓకే, రిలీజ్. ఇది నార్మల్, అంటే జనరల్గా ఎవరైనా చేయొచ్చు. నీ పెయిన్ లేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నీ పెయిన్ ఉన్న వాళ్ళకి పిల్లోతో చూపిస్తాను. ఓకే, అసలు ఎక్కువ వెయిట్ ఉండి అసలు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ఇలా ఒక పిల్లో తీసుకోవాలి, పిల్లో పైన కూర్చోవాలి, లెగ్స్ 2 ఓపెన్. ఇది ఇంకో కొంచెం ఎత్తు తీసుకున్నా సరిపోతుంది. మెల్లిగా ఇలా స్లోగా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి నీ పెయిన్స్ కూడా తగ్గుతాయా? తగ్గవు. ఓకే, ఓన్లీ ఇది మాత్రమే. ఓకే, ఇది నీ పెయిన్కి చెప్పట్లేదు మనము, కాన్స్టిపేషన్. ఓకే, సో ఇది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా మనం చెప్పాము. ఇంకా డే 3లో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయంటారు? ఎక్సర్సైజెస్ అంటే ఆసనాస్, ఇంకా ఎలాంటి ఆసనాస్? సిట్టింగ్ లో ఆసనాస్ చూపిద్దాము. ఓకే, డైజెస్టివ్ రిలేటెడ్ చూపిద్దాం. పశ్చిమోత్తానాసన్. ఓకే, 2 లెగ్స్ స్ట్రైట్ గా తీసుకోవాలి. నేను కొంచెం సైడ్ నుంచి చూపిస్తాను. ఓకే, ఫార్వర్డ్ బెండింగ్ అన్నమాట ఇది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఓకే, ఫస్ట్ నార్మల్గా చూపిస్తాను, తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 2 హ్యాండ్స్ సైడ్కి తీసుకుంటాం. ఇక్కడ స్పైన్ స్ట్రైట్, నెక్ కూడా స్ట్రైట్. ఓకే, బ్రీతింగ్ చేస్తూ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి, పామ్స్ స్ట్రైట్. ఎస్, స్పైన్ నెక్ ఒకే లైన్లో ఉండాలి. ఓకే, 2 హ్యాండ్స్ ఇయర్స్ని టచ్ చేయాలి. మీరు ఇంత రాలేదనుకోండి, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతే చేయాలి. ఫోర్స్ఫుల్గా నేను కరెక్ట్ పొజిషన్కి వెళ్ళాలని ఎప్పుడూ ట్రై చేయొద్దు, మన బాడీ స్టార్టింగ్లో సపోర్ట్ చేయదు. ఓకే, హోల్డ్ చేయాలి ఇక్కడ. 3 4 5 6 7 8 9 10. ఓకే, మళ్ళీ బ్రీతింగ్ చేయండి, బ్రీత్ అవుట్. హాఫ్ బెండింగ్, ఇక్కడ టెయిల్ బోన్ నుంచి బెండ్ చేయాలి. స్పైన్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి, ఇందాక బటర్ఫ్లైలో బెండ్ చేసాం, గుర్తుందా మొన్న మనం 2 days బ్యాక్? ఎస్, సేమ్ అలాగే మీకు హ్యాండ్స్ టోస్ టచ్ అవుతే టోస్ పట్టుకోండి, కాఫ్ మజిల్ టచ్ అయితే కాఫ్ మజిల్, నీస్ టచ్ అయితే నీస్, ఎక్కడంతే అక్కడ పట్టుకోవాలి. ఓకే, పట్టుకొని స్పైన్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. 1 నార్మల్ బ్రీతింగ్, ఎగ్జైల్ చేసేసాం ఆల్రెడీ. 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్రీత్ ఇన్ హియర్. మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ నేను బెండ్ చేయగలను అనుకుంటేనే చేయండి, లేకపోతే అవసరం లేదు, ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. నేను చూపిస్తున్నాను. హోల్డ్, ఇలా హోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా నార్మల్ బ్రీతింగ్ 10 కౌంట్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9
10 బ్రీతింగ్ చేస్తూ స్లోగా బ్యాక్ వచ్చేసేయండి. ఎక్సేల్, రిలీజ్. ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ డైజెస్టివ్ అబ్డామిన్ మొత్తం మనకి స్ట్రెచ్ అవుతుంది చూసారా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు. సో అబ్డామిన్ లో ఉండే ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి, అబ్డామినల్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. ఓకే ఓకే, దీనికి కౌంటర్ పోజ్ ఉంటుంది, చూపిస్తాను. మనం ఏదైనా సరే రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ చేసాము, లెఫ్ట్ చేసినప్పుడు రైట్ చేసాం, ఓకే ఫార్వర్డ్ చేసినప్పుడు బ్యాక్ కూడా చేసాం. ఇందాక బ్యాక్ అండ్ ఫార్వర్డ్ చేసాం. అవును అవును. ఓకే, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బెండ్ చేసాము, ఇప్పుడు బ్యాక్ బెండింగ్ పూర్వోత్తానాసన్. 2 హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి, పామ్స్ ఇలా లోపలికి. ఓకే, ఎప్పుడైనా సరే మనము పామ్స్ని ఫింగర్స్ అన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఓకే, 2 టోస్ స్ట్రైట్. ఇన్హేల్ చేస్తూ స్లోగా మిడిల్ పార్ట్ని లిఫ్ట్ చేస్తాము. ఓకే, ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్, హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ స్లోలీ డౌన్. ఇక్కడ మీరు 10 సెకండ్స్ హోల్డ్ చేయలేకపోతే జస్ట్ అలా బ్యాక్ ఇలా లిఫ్ట్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ రిలీజ్ చేసేసి. ఓకే, ఇది మనకి ఇది కూడా ఇన్స్టెంట్. ఫార్వర్డ్ బెండ్ చేసాం కదా, దానికి కౌంటర్ ఇది చేసాం. ఓకే, అంటే ఇది కంప్లీట్ గా వన్ ఆసన, ఫార్వర్డ్ బెండ్ ప్లస్ బ్యాక్ ఇది చేసేది, ఇది కంప్లీట్ ఒక వన్ ఆసన లేదు, దేనికి అది సపరేటే. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ ఇది చేసినప్పుడు మనం బ్యాక్ బెండింగ్ వేరేది కూడా చేసుకోవచ్చు. ఓకే, దీనికి కౌంటర్ అది చేసాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ రోజు మనం 3 ఆసనాస్ అనేవి చేసాం. ఎస్, 2 మాలాసనాలో వాకింగ్ చేసాము, మాలాసన పశ్చిమోత్తానాసన. ఓకే, మనము నిన్న 2 అంటే ఫస్ట్ డే బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో చూసాము, సెకండ్ డే సూర్యవేదన చేసాము. ఓకే, ఇప్పుడు చంద్రవేదన. సూర్యవేదన అనేది రైట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటుంది, చంద్రవేదన అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, సేమ్ ముద్ర తీసుకుంటాము. ఓకే, ఇలా ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, 2 ఫింగర్స్. ఓకే, ఇప్పుడు తంబుతోని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాము. ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఓకే, స్లోగా స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయాలి. మనం ఓన్లీ 2 రౌండ్స్ 3 రౌండ్స్ చేశారు కదా, నార్మల్గా ఇది మనము 10-11 రౌండ్స్ అలా చేసుకోవచ్చు డైలీ. ఓకే, ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఎవరైనా చేయొచ్చు. ఓకే, అంటే మామూలుగా ఇది రిలాక్సేషన్ ఇస్తుంది కదా. కొందరు చాలా డిప్రెషన్లో అలా ఉంటారు చూడండి, వాళ్ళకి సజెస్ట్ చేయొద్దు, నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రవేదన ఏదైతే ఉందో కొందరికి నిద్ర రాకుంటది, ఊరికే థాట్స్ రన్ అవుతా ఉంటాయి. అవును, నైట్ టైం నిద్ర రాకుండా ఉంటది. వాళ్ళు జస్ట్ 11 to 21 రౌండ్స్ అంటే వాళ్ళ అంటే నైట్ టైం లో కూడా ఇది చేసుకోవచ్చు. మనము ప్రాణాయామాస్ కొన్ని ఉంటాయి ఫుడ్ తర్వాత, అంటే వేరే టైంలో చేసుకోవచ్చు. ఫుడ్ తర్వాత 1 hour గ్యాప్, 1.5 hour గ్యాప్ తీసుకొని చేసేవి, అవి స్లోగా ముందు చెప్దాము. ఇది నిద్ర ఎవరైతే బాగా సఫర్ అవుతుంటారో రాక వాళ్ళకి చంద్రవేదన, లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్సేల్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే, మనం ఆల్రెడీ చంద్రుడు అంటే నైట్ టైం యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి మెంటలీ రిలాక్స్ అవుతాము అని ఫస్ట్ డే తెలుసుకున్నాం. సో ఇది హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.